ఇటు సీమంతానికి తీసుకెళ్ళి కూడా మానసికంగా చాలా వేధించాడు. మా కూతురు ఒక 7 రోజుల పాటు నరక యాతన అనుభవించింది అంటూ ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధను వెలగక్కున్నారు. ఇటు అపర్ణ లాంటి పరిస్థితి మరొక అమ్మాయికి రాకూడదు అంటూ, అలాగే వాడికి కఠిన శిక్ష వేయాలంటూ ఇటు తల్లిదండ్రులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సుధీర్ అలాగే అపర్ణకు సంబంధించిన ఆ పెళ్ళి ఫొటోస్ని మనం చూస్తున్నాము. ఇటు అపర్ణ సుధీర్ ఇద్దరు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక 3 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుధీర్ ఆ 3 సంవత్సరాల తర్వాత ఇటు సుధీర్ మరొక అమ్మాయితో వివాహేతర సంబంధంలో ఉండడంతో మొత్తానికైతే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. ఇటు వైష్ణవి హరిబాబు ఇన్సిడెంట్ మనం మరవకముందే, ఇటు వైష్ణవికి న్యాయం జరగకముందే ఇటు మరొక హరిబాబులా సుధీర్ ఇటు నిండు గర్భిణిగా ఉన్న భార్య అపర్ణను అతి కిరాతకంగా చంపేశాడు. మరి నిండు గర్భిణి 10 రోజుల్లోనే ఇటు డెలివరీ డేట్ ఉన్న సమయంలో మరి ఇలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు?